చూస్తుంది నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు సినీ దిగ్గజం మెగాస్టార్ గౌరవనీయులు కొణిదెల చిరంజీవి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తదనంతరం మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ని సినీ దిగ్గజం రారాజు మెగాస్టార్ గౌరవనీయులు చిరంజీవిని సోషల్ మీడియాలో ఆడియోలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ప్రజారాజ్యం పార్టీలో కావలి టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబంలోని వ్యక్తులను దుర్భాషలాడడం నీకు తగదు అని, మీ హయాంలో ఇసుక, వైన్స్, గ్రావెల్స్ తో పాటు అక్రమ రియల్ ఎస్టేట్ చేసి నీవు నీ అనుచరులు కావలి ప్రజల సొమ్మును దోచుకున్న వ్యక్తులని, నీతికి నిజాయితీకి మారుపేరైన కళ్యాణ్ని అర్ధరహిత మాటలు మాట్లాడడం నీకు తగదు అని, 24 గంటల్లో మా పవన్ కళ్యాణ్కి చిరంజీవికి క్షమాపణ చెప్పి తీరాలి అని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సమ్మన వెంకట సుబ్బయ్య విమర్శించారు. ఆడియో ఎవరు వైరల్ చేస్తున్నారో జనసేన పార్టీ అధిష్టానానికి, కావలి జనసైనికులకి, వీర మహిళలకు తెలుసని, కాబట్టి ఇలాంటి చేష్టాలు మానుకోవాలి అని జన సైనికులు, వీర మహిళలు విమర్శించారు. దీనికి ప్రధాన కారణం జనసేన ప్రధాన నాయకుడి ధనదాహానికి ఇవి అన్నీ జరుగుతున్నాయని, తస్మాత్ భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే నీవే బాధ్యుడివి అవుతావని తీవ్రంగా జన సైనికులు, వీర మహిళలు విమర్శించారు. ఇందులో పాల్గొన్నవారు కావలి టౌన్ అధ్యక్షులు పబ్బా సాయి విఠల్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఆలా శ్రీనాథ్, పట్టణ ఉపాధ్యక్షులు గాదంశెట్టి రవి, గడి నాగార్జున, అల్లూరు మండల అధ్యక్షులు కార్తీక శర్మ, కావలి రూరల్ మండల అధ్యక్షులు గుడిపల్లి వెంకయ్య, సీనియర్ నాయకులు తోకల వెంకటేశ్వర్లు, వీర మహిళ ఏఎంసీ డైరెక్టర్ కొప్పోలు లక్ష్మి, సీనియర్ వీర మహిళ కందుల కవిత, 29వ వార్డు ఇన్ఛార్జ్ జానీ, 16వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ జిలానీ, 22వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ షమ్మి, 8వ వార్డు ఇన్ఛార్జ్ సాజిద్, 32వ వార్డు ఇన్ఛార్జ్ బెల్లంకొండ మస్తాన్, 15వ వార్డు ఇన్ఛార్జ్ కామిశెట్టి మురళి, సీనియర్ నాయకులు తోట రాజేష్, పట్టణ కార్యదర్శి ప్రవీణ్, సీనియర్ వీర మహిళ షేక్ గౌస్ మునీసా బేగం, సీనియర్ వీర మహిళ జ్యోతి, సీనియర్ వీర మహిళ షేక్ రిహానా, జన సైనికులు సాధు శ్రీధర్, ఇంటూరి మాధురి దంపతులు, సోమిశెట్టి భాస్కర్, కళ్యాణ్ విజయ్, సాజిద్, శివయ్య, అరవింద్ ఇంకా అనేక మంది జన సైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన కావలి బ్రిడ్జి సెంటర్లో ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సూచన మేరకు, అదేవిధంగా మా టిట్కో చైర్మన్ అజయ్ సార్ గారి సూచనల మేరకు ఈరోజు అనుకోకుండా సోషల్ మీడియాలో ఆడియో విడుదల కావడం జరిగింది. అంతకుముందు మాకు గత 10-15 రోజుల నుంచి తెలుసు. అయినా కానీ మేము మనసులో పెట్టుకున్నాం. మా అధిష్టానానికి కూడా ఆ విషయాలు తెలుసు. ఈ మధ్య ఈరోజు ఆ ఆడియో వైరల్ కావడం జరిగింది. ఒక జన సైనికుడు మాజీ శాసనసభ్యుడు శ్రీ ప్రతాప్ రెడ్డి గారితో సంభాషించడము, ఆయన వాయిస్ మేము వినడం జరిగింది. ఆయన మా కళ్యాణ్ గారిని నీచంగా తక్కువగా మాట్లాడి ఈయన మూటలు తీసుకొని పోయి ఎక్కడో బెంగళూరులో తన ఇంటి పక్కన దాస్తున్నట్టు, మా చిరంజీవి గారు పోయి ఆ 2 రోజులు అక్కడ ఏదో ఉన్నట్టు ఆయన ఏదో భ్రమపడ్డాడో, మరి రాత్రుల పూట ఆయన కలొచ్చిందో ఏమో కానీ ఆయన మా కళ్యాణ్ గారిని, నీతికి నిజాయితీకి మారుపేరైన మా కళ్యాణ్ గారిని ఆయన మాట్లాడడం ఆయనకు తగదు. ఆయన చాలా మారాలా. నీలాగా ఏమి లాస్ట్ 2019-24 మధ్యలో నువ్వు ఇసుక దందా చేశావు, వైన్స్లో దోసుకున్నావు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ నీ అనుసరణ చేత అనేక విధాలుగా 100 కోట్లు కావలనే దోసుకున్నావు. అలాంటి వ్యక్తి మా నీతి నిజాయితీకి మారుపేరైన మా కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడడం నీకు తగదు. ఏమి నీ పద్ధతి మార్చుకో, లేకపోతే నీకు తగిన బుద్ధి చెప్తాం. ఇప్పుడైనా మించిపోలేదు. 24 గంటల్లో మా కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని ఈ జనసేన కావలి తరఫున మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి. ఏమి చెప్పకపోతే తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరో ఆడియో వైరల్ చేస్తున్నారని మాకు తెలుసు, మా అధిష్టానం తెలుసు. వాళ్ళు పద్ధతిని మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పద్ధతి మార్చుకోకపోతే
పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా కావలి ఇన్ఛార్జి గారు చాలా మార్చుకోవాలా. నీ ధనదహానికి నువ్వు ఎవడివో తెలియదు. నువ్వు ఇక్కడికి వస్తే మేము మా నిద్ర పెట్టుకొని ఇల్లు తిప్పి నిన్ను పరిచయం చేశావు. అటువంటి నువ్వు ఎన్ని మర్చిపోయి నీ ధనదాహానికి ఇక్కడ జనసేన పార్టీని బలి చేస్తున్నావు. నువ్వు పద్ధతి మార్చుకో, లేకపోతే కావల్లో అడుగు పెట్టలేవని ఇలాంటి రాబోయే రోజులు చేస్తే కావల్లో అడుగు పెట్టలేవని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు. కావలి నియోజకవర్గంలో మా జనసేన నాయకులు వీర మహిళలు అందరం కలిసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఈ సోషల్ మీడియాలో ఇవాళ ఒక వాయిస్ వైరల్ అవుతుందండి. దాని గురించి ఇక్కడ మేమందరం సమావేశం అయ్యాము. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒక పదవిలో ఉండి ఒక డిప్యూటీ సీఎంని అనకూడని మాటలు అన్నావు. మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారిని అనేంత స్థాయికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎదిగాడా, లేకపోతే మెగాస్టార్ ఫ్యామిలీ దిగజారిపోయిందా? ఆయన ఏమనుకుంటున్నారు? ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో అవకాశం ఇస్తే నువ్వు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ రోజు నుంచి నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఈరోజు మా మెగా ఫ్యామిలీని మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయికి వచ్చేసావు. దోచుకోవడం మీ జగనన్న దగ్గర నుంచి మీ వాళ్ళు నేర్చుకున్నారు. కానీ ఈరోజు అధిష్టానంలోకి వచ్చాక మా అన్నేమి సేవలు చేయట్లేదు. ఇంతకు ముందు నుంచి కూడా ఆయన సొంత నిధుల నుంచి ప్రజలకి దాన ధర్మాలు చేస్తూ వచ్చాడు. రైతు కౌలు కార్డు నుంచి ఇస్తున్నాడు. ఒక జనసేన కుటుంబంలో ఒక జన సైనికుడు చనిపోతే ఏ విధంగా సాయం చేయాలో ఆ విధంగా చేస్తున్నాడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన అనే స్థాయికి నువ్వు ఎదిగిపోయావా ప్రతాప్ కుమార్ రెడ్డి? ఏమనుకుంటున్నావు? ఈరోజు ఈ ఆడియోలో అన్నట్టు విధంగా మెగాస్టార్ని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు చెడు విధంగా మాట్లాడుతున్నావు. దాన్ని మేము మా కావలి నియోజకవర్గం జనసేన నాయకులు వీరమహిళలు అందరం ఖండిస్తున్నాము. దీనికి మా అధినేతకి నువ్వు క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షంలో మా నెల్లూరు జిల్లాల వారీగా అందరినీ దింపి ఇది ఎంతవరకు నిజమో దీన్ని బయటకు వచ్చేదాకా నువ్వు క్షమాపణ చెప్పేదాకా మేము ఊరుకోము. 24 గంటలు అందరూ ప్రతి ఒక్కరం అనుకొని 24 గంటలు నీకు టైం ఇచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇది కానీ నువ్వు ఒప్పో తప్పు అని మా అధినేతకు కానీ క్షమాపణ చెప్పకపోతే మా జనసేన నాయకులు వీరమహిళలు ఎవరు ఒప్పుకోము. మీ ఇంటి ముందు బయట నిన్ను బయటికి రాకుండా నిలదీస్తాము. ఇదే గుర్తించుకో ఖబర్దార్. వీరమహిళలు అంటే ఏదో చూపిస్తాము, రేపటి రోజున గుర్తుపెట్టుకో ప్రతాప్ కుమార్ రెడ్డి. మా అధినేతని అంటే ఎవరు ఊరుకోం. ఏ నాయకుడు చేశాడు ఈ విధంగా? ఎవరు చేస్తారు? కావలి నియోజకవర్గం సీనియర్ వీరమహిళని ఈరోజు ఒక ఆడియో క్లిప్ అనేది వైరల్ అవ్వడం జరిగింది. దాంట్లో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన నైతిక విలువలేంది, ఆయన ఎంత దిగజారిన మనిషి అయితే అందరికీ తెలుసు. ఆయన సంగతి పక్కన పెడితే మాలోనే ఒక బ్లాక్ షీప్ ఉన్నాడు, జనసేన కార్యకర్త. ఆ కార్యకర్త పేరు నేను చెప్పట్లేదు. ఆల్రెడీ అతన్ని బైకాట్ చేయడం జరిగింది. అయినా కూడా సిగ్గు లేకుండా ఇలా ఆడియో క్లిప్పులు మాట్లాడుకుంటూ ఆడియో క్లిప్పులు రిలీజ్ చేసుకుంటూ మా పార్టీని దిగజార్చే పనికి కంకణం కట్టుకొని ఇంకా సిగ్గు లేకుండా ఇలాంటి వ్యవహారాలు చాటుమాటుగా చేస్తున్నావు. నువ్వు నిజంగా కష్టపడిన కార్యకర్త అయితే మేము ఇంతమంది ఈరోజు బయటకు వచ్చి బైకాట్ చేస్తున్నాం, ఇంతమంది బయటకు వచ్చి ఆందోళన చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు ఇలాంటి రాజకీయాల్లో చాటుమాటు వ్యవహారాలు చేస్తూ చీటికి మాటికి అవతల పార్టీ సైడ్ తీసుకొని ఏం సాధించాలని ఇదే దోచుకోవడం కార్యక్రమానికి కలంకం కట్టి ఫస్ట్ స్టార్ట్ చేసింది నువ్వు. ఇదంతా మానుకుంటే నీకు చాలా బాగుంటుంది. ఇంకోసారి నేను పార్టీలోకి రాకుండా నీ మీద పైన అధిష్టానానికి కంప్లైంట్ చేసి నీ పని పడతామని చెప్పి సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీరు ఇంకా సెలవు తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు అక్రమాలు మీరు బెంగళూరులో దాచుకున్నది, ఇక్కడ ఇసుక దోచుకున్నది, 10 సంవత్సరాల నుంచి కావలి ప్రజల్ని మభ్యపెట్టింది. కనీసం 1% కూడా అభివృద్ధి లేకుండా అందరి చేత తిట్లు తిట్టించుకున్నందుకు కనీసం నిలబడి నడిస్తే నీ వెనక ఒక కార్యకర్త కూడా నిలబడి ఈరోజు అది నీ పరిస్థితి. నువ్వు పోయి దాక్కోవడం కాకుండా ఇంకా ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తే ఇలాంటి ప్రయత్నాలన్నీ మానుకుంటే చాలా బాగుంటుందని నీకు ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నాం.